చిన్న పొరపాటు అమ్మగారైనటువంటి దాదాపు తెలుగుదేశం పార్టీ మన పెద్ద కాశాపాలన కూడా మన వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ దయచేసి ఓకేనా? ఓకే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాది ఉపకులాల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈనాడు ధర్మవరంలో జరిగినటువంటి యొక్క ఏదైతే సన్మాన కార్యక్రమం ఉందో నాకు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి బాలకృష్ణ గారి తనయుడైనటువంటి హిందూపుర శాసనసభ్యులు గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న ధర్మవరం నియోజకవర్గం మాదిగల తరపున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత శీతాకాలపు బడ్జెట్ సమావేశాల్లో 18,476 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈరోజు కేటాయించడం మాదిగల అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పేసి నేను భావిస్తూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్రమంలోనే ఈరోజు మార్చి బడ్జెట్ లోపల మాదిగల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం మాది కార్పొరేషన్కి 326 కోట్ల రూపాయలు కేటాయించడం, దానికి సంబంధించిన విధి విధానాలు తొందరలోనే వెలువడించి మార్చి బడ్జెట్ లోపల దాన్ని పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి అవకాశాలు కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగలు రుణపడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం మాదిగలకు సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కల్పించినటువంటి
మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 27 పథకాలను ఖచ్చితంగా అమలు చేసి మాదిగల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మన శీతాకాల బడ్జెట్ సమావేశాలు కానీ ఈరోజు మాదిగలు కేటాయించినటువంటి 326 కోట్ల రూపాయల బడ్జెట్ కానీ మనకు నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మాదిగలు సమగ్ర అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీనే సాధ్యమని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు అన్ని రంగాల్లోనూ మాదిగలు పెద్దపీట వేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సీట్ల విషయంలో కానీ, మంత్రులకు ఇచ్చేటువంటి మరి సీట్ల విషయంలో కానీ, కార్పొరేషన్లో కానీ, వివిధ కార్పొరేషన్లో కానీ మాదిగల్లో ఉన్నటువంటి చైతన్యవంతులైనటువంటి కార్యకర్తలను మరి గుర్తించి ఈరోజు వేదికలు తయారు చేసి నాయకులుగా తయారు చేసినటువంటి ఘనత మరి తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిదని మరొకసారి తెలియజేసుకుంటూ మాదిగల సమగ్ర బుద్ధి తెలుగుదేశం పార్టీతోనే మరి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాదిగల కార్పొరేషన్ డైరెక్టర్గా మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు ధర్మవరం పట్టణం ఎన్జిఓ హోంలో నూతనంగా ఎన్నికైనటువంటి ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బేకరీ గంగాధర్ గారికి ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా కలుసుకొని చాలా పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం రద్దుపరిచినటువంటి దాదాపు 26 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. గతంలో తెలుసు మనకి 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన సాగిందో, దళితులకు రావాల్సినటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని ఈరోజు దళితులంతా గ్రహించి ఆ యొక్క గత ప్రభుత్వానికి చమరగీతం పాటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఇక దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎస్సీ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.